దేవుని ఘనమైనటువంటి నామునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామును బట్టి శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. 115వ డెడికేషన్ డే, 115th డెడికేషన్ డే. ఈ రీతిగా మన యొక్క ఆలయం గురించి మనము జరిగించుకోవడం నిజంగా రియల్లీ ఇట్ ఈస్ ఎ బ్లెస్డ్ థింగ్. సో వరుసగా మనము 23 BYF శీల సమాజము, 24 BYF, 25 ఈ రీతిగా మన యొక్క సంఘ ఆవిర్భావ దినోత్సవాలు. సో ఆవిర్భావము, పుట్టుక. సో చాలామంది పెద్దలు గ్రీటింగ్స్ తెలియచేస్తూ ఉన్నప్పుడు 81లో ఇక్కడ స్థాపించబడినటువంటి లేక మనము ఉన్నటువంటి ఈ యొక్క మందిరము గురించి కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. సో సంఘము ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిల్డింగ్. ఒక కట్టడము సంఘము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆత్మల సమూహము. సో రక్షించబడినటువంటి వారు, దేవుని వాక్యము చేత ప్రేరేపించబడినటువంటి వారు లేక పురికొల్పబడినటువంటి వారు, దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడి తమ హృదయాలని దేవునికి సమర్పించుకున్నటువంటి వారు, వీరి కలయికని సంఘము అంటూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనము దయచేసి త్వరగా ఎవరైనా చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటగా అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. సో వేర్ డిసైపుల్షిప్ స్టార్టెడ్, దేర్ ఆటోమేటికల్లీ చర్చ్ ఎస్టాబ్లిష్డ్. What is the establishment of church? It is not laying a foundation stone, or it is not a building that we construct. ఇది కాదు కానీ సంఘముగా నూతన నిబంధనలో మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలు మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అంటున్నటువంటి మాట ఏమిటి? ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథము, వాక్యము బోధించరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడరి. ఒక మాట ప్రార్థన చేసుకుని దైవ వర్తమానంలోనికి వెళదాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగలిగిన తండ్రి, నీ దాసునైన నేను నీ పక్షముగా నిలవబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ సిలువను కనపరిచి, నీ స్వరమును మాకు వినిపించమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని నీ కొద్ది మనలో మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సో నేను త్వరగానే ముగించి వేస్తానండి, మీరు కంగారు పడవద్దు. సో దిస్ ఈజ్ ఎ మెసేజ్, సందేశం. ఇప్పుడు సందేశాలు ఎంత సింపుల్గా ఉంటే అవి చదవడానికి వినడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో చదవబడినటువంటి ఆ లేఖన భాగాలని నేను ఒకసారి మీకు మరలా ఐఎమ్ గోయింగ్ టు రిమైండ్ ద టెక్స్ట్. ఆదికాండము 28వ అధ్యాయము
ఆది కాండము 28వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఈ యొక్క సందర్భాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, బయర్షెబా నుండి బయలుదేరి హరాను వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. మనము మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క దృక్పథము మందిరము గురించి, లేక ఆ యొక్క భవనము గురించి, లేక సంఘము గురించి, లేక కట్టడము గురించి ఉండేటువంటి ఆలోచన విధానానికి ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ దిస్ టెక్స్ట్. పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ఇక్కడ మనము చూడవచ్చు. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఏంటంటే, యాకోబు ఆ యొక్క రేవు దాటించాడంట. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. దేర్ హీ ఈజ్ హ్యావింగ్ ఎ విజన్, ఒక దర్శనాన్ని అక్కడ ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ దర్శనములో ఆయన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి భూమి మీదకి వేయబడినటువంటి ఒక నిచ్చెన చూస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెనకు పైగా దేవుడు ఉన్నాడు. పైనుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి ద ఏంజల్స్ వర్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆన్ దట్ లేడర్. ఆ యొక్క నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి ఎక్కుచూ దిగుచూ ఉండడాన్ని యాకోబు దర్శనములో చూసి ఇమ్మీడియట్గా అంటూ ఉన్నాడు, ఈ స్థలము భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. దిస్ ఈస్ ద గేట్వే ఆఫ్ హెవెన్. పరలోకపు గవినిగా దేవుడు ఎంచుకున్నటువంటి స్థలాన్ని దేవుడు ఆయనకి ప్రేమైనటువంటి యాకోబుకి చూపిస్తూ ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు దేవుడు. ఇశ్రాయేలు యాకోబుగా ఉన్నప్పుడు యాకోబు జ్యేష్ఠ కుమారుడా? యాషావే జ్యేష్ఠ కుమారుడు. కానీ ఆయన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. అట్ ది సేమ్ టైం దేవుని వద్ద యాకోబు జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని పిలువబడినటువంటి ఇశ్రాయేలు నాకు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఈ యొక్క దర్శనం ఏమిటంటే, ఇదిగో ఇది నా మందిరము, దిస్ ఈజ్ మై డ్వెల్లింగ్ ప్లేస్. దట్ ఈస్ నాట్ ద ప్లేస్ విచ్ జేకబ్ హ్యాస్ చూసన్. యాకోబు ఎంచుకున్నటువంటి ప్రదేశము కాదు. ఇక్కడ ఒక రాయిని నిలబెట్టాలి, దీని మీద తైలము పోయాలి, ఇక్కడ ప్రతిష్ఠ చేయాలి, ఇక్కడ ప్రార్థించాలని జేకబ్ వాస్ నెవర్ థాట్ అబౌట్ ఇట్. యాకోబు దీని గురించి ఏ మాత్రం కూడా ఆలోచన లేనటువంటి వాడు. కానీ దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ది లార్డ్. అది దేవుని యొక్క దర్శనం ఏమై ఉంటున్నదంటే, ఇదిగో ఈ స్థలము ఒక పరలోకపు గవినిగా దేవుడు కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి. ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ వాజ్ దేర్. దేవుని యొక్క ఆ సన్నిధి, ఆ దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క నివాసము, ఆ దర్శనములో యాకోబు చూసినటువంటి ఆ స్థలములో యాకోబు ఆయన కనుగొనడానికి దేవుడు ఒక దర్శనాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నాడు. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ రీతిగా ఈ యొక్క ఈ లేఖనములో మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, ఇది పరలోకపు గవిని, ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. సో ఆయనకి ఏ విధమైనటువంటి అవగాహన లేదు. కానీ ఆ స్థలానికి దేవుని యొక్క దర్శనములో ఆయన చూసినటువంటి ఆ దర్శనానికి ఉన్నటువంటి ఆ యొక్క ఘనత, గొప్పతనం ఆయన అంటున్నాడు, ఇదిగో భయపడుతూ ఉన్నాడు, ఈ స్థలము భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్.
ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దిస్ ఈజ్ ద గేట్వే ఆఫ్ హెవెన్, పరలోకపు గవిని ఇది. ఎందుకనగా ఆ యొక్క దేవదూతలు ఆ పైనుంచి కింద నుంచి పైకి వారు ఎక్కుచు దిగుచు ఉండెను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, మరియు దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. సుప్రియ దేవుని బిడ్డలారా, అనగా మనం ఈ రోజుల్లో మాట్లాడుకునేటువంటి ఈ యొక్క ఇతర జీవుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వేరే గ్రహాంతర వాసుల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏలియన్స్ గురించి కూడా మనం అనగా ఈ భూమి కాక లేక ఈ భూమేతర ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారిని మనం ఏలియన్స్ అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ యాకోబు ఎన్నో వేల సంవత్సరాల క్రితము చూసినటువంటి దర్శనం ఏమిటంటే, దేర్ ఆర్ సమ్ ఏంజల్స్ హూ ఆర్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ అనే లేడర్ విచ్ ఈజ్ ఆన్ ది ఎర్త్ అండ్ ఇట్స్ ఎండ్ ఈజ్ ఇన్ ద స్కై. ఆకాశము ఆ ఎత్తులో ఆ భూమి మీద నుంచి ఎంతో పొడవైనటువంటి నిచ్చెన ఉన్నది. దేర్ ద ఏంజల్స్ ఆర్ అసెండింగ్ అండ్ డిసెండింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇమాజిన్, ఒక్కసారి ఆలోచించండి, అసలు యాకోబు ఎంత భయపడి ఉంటాడు. మన మధ్యలోకి ఒక క్రొత్త వ్యక్తి వస్తే మనం ఎంత భయపడతాం, లేక మన మధ్యలోకి ఒక కోతి వస్తే మనం ఎంత భయపడతాం. పరుగులు తీస్తాం, వెళ్ళిపోతాం, ఆ కిటికీలు తలుపులు తీసుకొని మనం బయటికి పారిపోతూ ఉంటాం. సో దేవుని చూస్తూ ఉన్నాడు ఆ యొక్క దర్శనంలో, ఆ దేవదూతలను ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకును ఇచ్చేదను. అండ్ దెర్ ఈస్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుని వద్ద నుంచి అక్కడ ఒక వాగ్దానము దేవుడు చేస్తూ ఉన్నాడు. నేను నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడను, ఆయన తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, నీవు పండుకొని ఉన్నటువంటి ఈ స్థలమును నేను నీకు ఇచ్చేదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనగా చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దాని పైగా నిలిచి ఉన్నాడు. ఆయన యొక్క సైన్యములు, ఆయన యొక్క ట్రూప్స్ అన్నీ కూడా ఆ క్రింద నుంచి పైకి, పైనుంచి క్రిందకి ఎక్కుచు దిగుచు ఉన్నటువంటి స్థలము. దట్ ఈస్ నాట్ ఏ ప్లేస్ విచ్ జేకబ్ హ్యాస్ చూసెన్. యాకోబు ఎంచుకున్నటువంటి స్థలము కాదు, దేవుడు ఎంచుకున్నటువంటి స్థలము. దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ అక్కడ ఆయన రివీల్ చేస్తూ ఉన్నటువంటి స్థలము. నేను ఇక్కడ ఉన్నాను అని దేవుడు యాకోబుకి రివీల్ చేస్తూ ఉండగా యాకోబు అంటూ ఉన్నాడు భయపడి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలము ఎంతో భయంకరం. ఇట్ ఈస్ ఆసమ్. ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దిస్ ఈజ్ ద గేట్వే ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు గవిని. ఇక్కడ నుంచి దేవదూతలు పైకి వెళ్తున్నారు, మళ్ళీ అక్కడ నుంచి దేవదూతలు క్రిందకి వస్తూ ఉన్నారు. యూ కెన్ ఇమాజిన్ హౌ వండర్ఫుల్ ఇట్ వాస్. అది ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత భయంకరంగా ఉంటే ఆయన ఇక్కడ అంటున్నాడు ఈ స్థలము భయంకరము. అమ్మో ఏంటి అసలు ఇది, భయపడిపోతూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలను గాడ్ వాజ్ స్పీకింగ్ విత్ హిమ్. దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాటలంటే, ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ యొక్క పరలోకపు గవినిగా, దేవుని మందిరముగా ఆ స్థలానికి ఆయన పెట్టినటువంటి పేరు ఏమిటంటే, చెప్పండి, ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? బేతేలు అనేటువంటి ఒక పేరు ఆయన పెడుతూ, అనగా దేవుని యొక్క నివాస స్థలం. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే గాడ్, దేవుడు. సో దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ది లార్డ్, దిస్ ఈజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ది గాడ్. అండ్ హీ డిస్కవర్డ్ ఇట్. ఈ స్థలాన్ని ఆయన దర్శనము ద్వారా చూసినప్పుడు
ఆయన కనుగొంటూ ఉన్నాడు. ఇది దేవుని మందిరము. దాని మీద ఒక రాయి నిలబెడుతూ ఉన్నాడు. ఆ స్థలంలో తాను ఏదైతే తలగడగా చేసుకున్నాడో దాన్ని నిలబెట్టి దాని మీద నూనె పోస్తూ ఉన్నాడు. ఆ నూనె పోసి అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. లూజు అనేటువంటి ఈ ప్రాంతంలో ఆయన ఆగిపోయాడు. అయితే మొదట దానికి లూజు అనే పేరు ఉన్నది. కానీ యాకోబు ఎప్పుడైతే ఈ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడో ఆ లూజు ఏమైందండి? బేతేలుగా మార్చబడింది. సో ఆ ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఆ ప్రెసెన్స్, దేవుని యొక్క నివాస స్థలముగా ఎప్పుడైతే గ్రహిస్తూ ఉన్నాడో దానికి ఆయన పెట్టుచు ఉన్నటువంటి పేరు ఇది లూజు కాదు, బూజు కాదు, కానీ ఇది దిస్ ఈజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క నివాస స్థలము. అక్కడ ఒక రాత్రి నిలబెడుతూ ఉన్నాడు, దాని మీద నూనె పోస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాయి అంటున్నాడు 22వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అనగా ఆయన దేవునితో ఒక కాన్వర్సేషన్ చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. దేవుని మందిరమగును. చదవండి. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించనని మొక్కుకొనెను. సో దేర్ వాస్ ఏ కష్టం, టైత్ కష్టం ఆల్రెడీ అప్పటికే ఉన్నది కదా. అయితే యాకోబు అంటున్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత, ఇక్కడ నీవు నాతో మాట్లాడుతూ ఉన్నావు, ఇదిగో నేను గనక వెళ్ళి మరలా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటూ వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. దెన్ యావే విల్ బి మై గాడ్. ఎప్పుడు నేను వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను, మళ్ళీ నా తండ్రి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు నా మార్గములలో అన్నిటిలో కూడా నన్ను కాపాడినట్లయితే, అంటే ఆయన ఒక సూచన చూస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డ, దేవుడు గనక ఒకవేళ దేవుడు గనక నన్ను కాపాడి మరలా నా ఇంటికి నా మార్గములో కాపాడి తినుటకు ఆహారము ధరించుకుంటూ వస్త్రములు నాకు దయచేసిన ఎడల అంటున్నాడు. ఆయన దేవునిగా, యెహోవా దేవుని, యాకోబు యొక్క దేవునిగా ఆయన యాక్సెప్ట్ చేయడానికి ఆయన ఒక కండిషన్స్ ఆయన పెట్టుకుంటూ ఉన్నాడు. సో దేవుని నమ్మడానికి, దేవుని మీద విశ్వాసం ఉంచడానికి కొన్ని కండిషన్స్ ఎడల అనేటువంటి మాటని పెట్టి ఒక కావనెంట్ అన్నమాట. మనకి బైబిల్లో ఎక్కడైనా ఎడల అనేటువంటిది దేవుడు మాట్లాడినప్పుడు దేవుని బిడ్డ, ఇట్ ఈజ్ ఎ కావనెంట్, అదొక నిబంధన. సో దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఓ దేవా, నేను వెళుతూ ఉన్నాను, మరలా తిరిగి నా ఇంటికి వెళ్ళాలి. అయితే ఈ మార్గంలో నా మార్గంలో నన్ను కాపాడి నాకు ఆహారం ఇచ్చి నాకు వస్త్రములు కనుక నీవిస్తే నీవే నా దేవుడవు అని అంటూ, నేను ఏదైతే ఒక రాత్రి నిలబెట్టానో ఆ రాయి మందిరమగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగాన్ని ఇన్ని భాగాలుగా విడదీసి ఎప్పుడైనా చదువుకున్నారా? దీన్ని ఇంతగా అర్థం చేసుకోవడానికి మనం ఎప్పుడైనా ప్రయత్నిస్తూ ఉంటామా? ఏదో రన్నింగ్ రేస్లో మనం వెళుతూ ఉంటాం, బైబిల్ చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ ఎంత మర్మము ఇక్కడ ఉన్నదంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఆ మొట్టమొదటి ఆ మందిరము ఆయన నిర్మించుకోవడానికి లేక ప్రతిష్ఠించబడినటువంటి ఆ రాయిని దేవుని యొక్క మందిరముగా నేను చేస్తాను, చేయబడుతుందని దేవునితో యాకోబు మాట్లాడడానికి ఒక నిబంధన చేసుకుని ఆ మందిరము అవుతుంది అనేటువంటి మాటని, నీవు నాకు దేవుడుగా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఒక సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తూ ఉన్నాం ఈ దినాల్లో. ఆ దినాల్లో ఆయన అంటున్నాడు, నీవు నాకు ప్రొవైడర్గా, నా ప్రొటెక్టర్గా, నా మార్గములో నన్ను కాపాడేటువంటి వాడుగా, నాకు ఆహారం ఇచ్చేటువంటి వాడుగా, నాకు వస్త్రములు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నట్లయితే
ఐ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ మై లార్డ్. నా దేవునిగా నేను నిన్ను అంగీకరిస్తాను. దెన్ దిస్ స్టోన్ విల్ బి ద టెంపుల్ ఆఫ్ ది లార్డ్. అప్పుడు ఈ యొక్క రాయి దేవుని యొక్క మందిరము అవచ్చు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఆ ప్రతిష్ట, డెడికేషన్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ద చర్చ్ విల్ బి డెడికేటెడ్, బట్ యూ నీడ్ టు డెడికేట్ యువర్ సెల్ఫ్ as and you need to accept God as your savior. దేవుని మందిరాన్ని మనము ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది, ఇట్ ఈస్ నాట్ ఇన్ దిస్ కాన్సెప్ట్. హీ ఈజ్ డెడికేటింగ్ హిమ్సెల్ఫ్ టు ఒబే ద లార్డ్. దేవునికి ఆ విధేయత కలిగి ఉండడానికి, నీవు నాకు దేవుడు అయ్యుందు అంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, దిస్ డే ఆన్వర్డ్స్ యూ విల్ బి మై మాస్టర్. నీవు నాకు గురువుగా, నువ్వు నాకు దేవునిగా, నువ్వు నాకు ప్రభువుగా, నీవు నన్ను నడిపించేటువంటి వాడవుగా, నీవు నన్ను పోషించేటువంటి వాడవుగా, నీవు నన్ను సంరక్షించేటువంటి వాడవుగా, నీవు నాకు వస్త్రములు దయచేసేటువంటి వాడవుగా, నాకు క్షేమము దయచేసేటువంటి వాడవుగా, ఐఎమ్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కొద్దిమంది ఉన్నప్పటికీ శ్రేష్టమైనటువంటి మాటలండి. జాగ్రత్తగా ఆలకించండి. ఈ దేవుని మందిర ప్రతిష్ట, దేవుని అంగీకరించుట, దేవుని యొక్క అధికారానికి లోబడుట, దేవునిని తనకు, అందుకే యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధాన్యులు. మనము ఈ యొక్క 3 దినాల్లో మొదటి దినము స్త్రీలు, ఆ ధన్యులైన స్త్రీలు అనే అమ్మగారు కూడా చక్కగా వర్తమానము అందించారు. సో ఈ యొక్క ఈ డెడికేషన్, దేవుని మందిరముగా మనము ఎంచుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశము దేవుని యొక్క మందిరముగా మనము చూస్తూ ఉన్నాం. కేవలము ఆ యొక్క రాతి నిర్మాణముగా లేక కట్టడముగా మనము దేవుని యొక్క మందిరాన్ని ఎంచుకోవడం కాదు. కానీ దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ నాట్ ద బిల్డింగ్ దట్ యూ డెడికేట్, బట్ ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ యూ నీడ్ టు డెడికేట్. నీ యొక్క ఆత్మని నీవు దేవుని కొరకు డెడికేట్ చేసుకోవాలి. నీ జీవితాన్ని దేవుని కొరకు డెడికేట్. ఆన్ ద డే ఆన్వర్డ్స్ జేకబ్ వాజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ ది యావే. దేవుని యొక్క కుమారుడుగా, ఒక జ్యేష్ఠ పుత్రునిగా ఆయన పిలువబడుచు ఉన్నాడు. సో హీ ఈజ్ యాక్సెప్టింగ్ గాడ్ ఆన్ ది డెడికేషన్ ఆఫ్ ది టెంపుల్ ఆర్ డెడికేషన్ ఆఫ్ దట్ ప్లేస్. ఆ స్థలాన్ని లేక ఆ మందిరముగా నేను చేస్తానని చెప్పినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని ఆయన ఎంచుతున్నాడు. అయితే దానిని చూపినటువంటి వాడు ఆ దేవుడు. నేటి దినాల్లో పుట్టగొడుగుల్లాగా ఎక్కడంటే అక్కడ ఆ మందిరం 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 మందిరం. దేవుడు చూపించాడా? దేవుని దర్శనము కలిగిందా? ఒక ఆడిటోరియం తీసుకుంటాం, దేవుని మందిరం అంటాం. ఒక స్టేడియం తీసుకుంటాం, దేవుని మందిరం అంటాం. అంతకుముందే అక్కడ చాలా అల్లరితో కూడిన ఆటపాటలు జరుగుతాయి, డిస్కో డాన్సులు జరుగుతాయి, సినిమా పాటలు జరుగుతాయి, ఏవో జరుగుతాయి. మళ్ళీ అక్కడ వెళ్ళి ఇది దేవుని మందిరము అని మనము అంటూ ఉంటాం. దెర్ ఆర్ మెనీ పీపుల్ హైరింగ్ సో మెనీ ఫంక్షన్ హాల్స్ ఆన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం చాలామంది కొన్ని ఫంక్షన్ హాల్స్ తీసుకుంటూ ఉన్నారు. ఈజ్ దట్ ప్లేస్ వాజ్ డెడికేటెడ్? ఆ స్థలము డెడికేట్ చేయబడిందా? ఒకసారి ఆలోచించండి. ఆ ప్రదేశము దేవునికి ఇష్టమైనటువంటి స్థలమా? దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగేటువంటి స్థలమా? దేవుని మందిరముగా, భయంకరముగా ఆ ఏంజల్స్ అసెండింగ్ డిసెండింగ్ అయ్యేటువంటి ఆ ప్రదేశముగా ఉంటూ ఉన్నదా? నో, నాట్ ఎట్ ఆల్. కానీ మనము అంధకారముతో ఉన్నాం, ఆత్మీయ నేత్రములు మూయబడిన వారముగా ఉంటూ ఉన్నాం. వీఆర్ అనేబుల్ టు సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. మన యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రములతో దేవుని యొక్క దర్శనాన్ని లేక దేవుని యొక్క మందిరాన్ని చూడలేనటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ మరి యొక్క లేఖన భాగానికి వెళుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము ఈ మొదటి వచనం నుంచి ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చూస్తే చాలా బ్రీఫ్గానే నేను కన్క్లూడ్ చేసి, ఎందుకంటే చాలా ఆలస్యమైంది.
సో ఈ యొక్క లేఖన భాగము ప్రియ దేవుని బిడ్డలారా 4వ వచనాన్ని ఒకసారి దయచేసి ఈ ఎవరైనా స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఎంత మాట అండి! ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాట? పైన ఏముందండి? మొదటి వచనంలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి ఆ వాక్కు, ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ రివీల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ప్రాఫెట్ జెర్మయా. ఇర్మియా ప్రవక్తకి దేవుడు తన యొక్క ఆ వాక్కుని ఆయన రివీల్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఇదిగో యెహోవా మందిరం, ఈ స్థలము యెహోవా మందిరము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనకుడి. వి ఆల్వేస్ ప్రౌడ్ అబౌట్ అవర్ బిల్డింగ్స్. ఘనమైనటువంటి బిల్డింగ్ మనం కట్టుకున్నాం, 100 కోట్లు పెట్టి మనం కట్టుకున్నాం, 10 కోట్లు పెట్టి మనం కట్టుకున్నాం, 50 కోట్లు పెట్టి మనం కట్టుకున్నామని ఈ ఆలయము, ఇది యెహోవా ఆలయము చాలా చక్కగా ఆ దినాల్లోనే, ఇర్మియా ప్రవక్తగా ఉన్నటువంటి దినాల్లోనే సొలొమోను కట్టించినటువంటి మందిరము, ఆ తర్వాత అది పాడినటువంటి వాటి పరిస్థితులు, ఆ ప్రవక్తలు ఎజ్రా, నెహెమ్యా వీరు మరలా తిరిగి నిర్మించినటువంటివి. సో ఇవన్నీ అయిన తర్వాత కూడా ప్రజలు ఇది యెహోవా ఆలయము, యెహోవా ఆలయము, యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే. ఏమంటాడండి? అట్ట చెప్పడాన్ని ఏమంటాడు? ఏంటది? దాని అర్థం ఏంటి? హ్యావ్ యు ఎవర్ ఇమాజిన్ వాట్ గాడ్ రియల్లీ వాంట్ టు స్పీక్ విత్ దీస్ పీపుల్? ఈ ప్రజలతో దేవుడు ఏమి మాట్లాడాలని ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడో నువ్వు ఏనాడైనా ఆలోచించావా? చాలే పోవాయి నీ మాటలు అంటాం మనం. నీ సొల్లు కబుర్లు ఆపు అంటాం. ఏమంటామండి? నీ సొల్లు కబుర్లు ఆపు అంటాం. దేవుడు అదే మాట అంతకన్నా ఇంకా భయంకరంగా సూటిగా స్పష్టంగా అంటూ ఉన్నాడు. ఈ మోసపూరితమైనటువంటి మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగచేయు అన్య దేవతలను అనుసరింపకయు నిన్నెల్లా ఈ స్థలమున తనకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మను కాపుర ముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదిగో మీరు అబద్ధపు మాటలను నమ్ముకొనుచున్నారు, అవి మీరు ఇంక అనద్దిలాగా ఈ స్థలము యెహోవా నివాస స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు అంటున్నారే. ఈ మోసకరమైనటువంటి మాటలని మీరు ఆధారం చేసుకోవద్దు. అలాగనక మీరు ఎలాగ జీవించాలి? ఒక మాటను అంటున్నాడు ఈ మందిరము గురించి, ఇది ఒక ఫాల్స్ రిలీజియన్ ఈజ్ వర్త్లెస్. ద రిలీజియన్ విచ్ యు ఆర్ ప్రాక్టీసింగ్, నీవు పాటిస్తూ ఉన్నటువంటి నీ యొక్క మతము, నువ్వు మతాన్ని పాటిస్తున్నావా, మార్గాన్ని పాటిస్తున్నావా, అసలు దేన్ని పాటించకుండా నేను పాటిస్తూ ఉన్నానటువంటి ఒక భ్రమలో జీవిస్తూ ఉన్నావా? మీ మార్గములు మీరు మార్చుకోండి, మీ జీవితాలను మీరు మార్చుకోండి. చాలా చక్కగా ఇక్కడ అంటూ ఉన్నాడు యెహోవా మాట వినడి, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు.
ఇక నిలబడుతున్నారు. ఈ యొక్క యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో పడి ప్రవేశించు యూదా వారలారా. నిజంగా ఈ యొక్క 7వ అధ్యాయం నేను చాలాసార్లు చదివానండి. ఇర్మియా గ్రంథంలో దేవుడు చాలా చాలా బాధ కలిగి ఈ మాటలు అంటూ ఉంటాడు. అసలు మనం అంటే ప్రేమే లేనటువంటి వారు, మనమంటే ఇష్టమే లేనటువంటి వారు, మనల్ని ద్వేషించేటువంటి వారు, మనకి అవిధేయులుగా ఉన్నటువంటి వారు వచ్చి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాము, నీ మాట వింటాము అని ఏవేవో సొల్లు కబుర్లు, కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఉంటే మాట్లాడి తరిమేసినటువంటి రీతిగా అంటున్నాడు దేవుడు. ఈ గుమ్మంలో గుండా ప్రవేశిస్తున్నారే, ఇంటికి ఎందుకు ప్రవేశిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవాను మిమ్మల్ని మీరు గొప్పగా అనుకుంటూ ఉన్నారే. ఈ మార్గాలు మారకుండా ఈ స్థలము యెహోవా ఆలయం అనుకుంటుంటే ఇట్ ఈజ్ టోటల్లీ వర్త్లెస్. ఇది ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు, నిష్ప్రయోజనమైనటువంటిదే. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ప్రేమటువంటి దేవుడు అనగా ఐ విల్ రీడెడికేట్ ద టెంపుల్. అయితే ఒక కండిషన్ పెడుతూ ఉన్నాడు. అయితే ఈ నిష్ప్రయోజనమైనటువంటి ఈ క్రియలన్నింటినీ కూడా మీరు విడిచిపెట్టాలి. మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని తప్పక న్యాయము జరిగించి అని ఆ క్రింద లేఖన భాగాలన్నీ మాట్లాడిన తర్వాత అంటున్నాడు, ఇదిగో ఈ స్థలమున తనకు నిత్యముగా ఉన్నట్టుగా పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మను కాపురం ఉంచెదను. అండ్ అగైన్ ఐ విల్ రీడెడికేట్ దిస్ ప్లేస్. అంటే ఇక్కడ మనం ఏమి గమనించాలి అంటే ఈ స్థలములో ఏమైపోతూ ఉన్నది అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద టెంపుల్. దేవుని మందిరములో నుంచి దేవుని యొక్క ప్రసన్నత లేక దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఇట్ ఈస్ మూవింగ్ అవుట్, కదలి వెళ్ళిపోవచ్చు ఉన్నది. సో ఆ ప్రెసెన్స్ అక్కడ లేకపోతే, దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడకపోతే అది దేవుని మందిరం అవుతుందా? మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటూ దేవుడు లేడు కానీ ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం మనల్ని మనం ఎగ్జాజరేషన్ చేసుకుంటూ ఉన్నాం, మనల్ని మనం పొగుడుకుంటూ ఉన్నాం. ఎంత పెద్ద మందిరం ఉన్నా, ఎంత పెద్ద ఆలయం ఉన్నా, ఎన్ని రత్నాలతో, వైడూర్యాలతో, వజ్రాలతో, ఎన్నో విలువైనటువంటి వాటితో మనం నిర్మించుకున్నా, when there is no place for God, it cannot be called as the temple of God, or it cannot be called as the dwelling place of God. అది దేవుని మందిరముగా ఎంచబడదు, పిలువబడదు. ప్రేమేటువంటి దేవుని బిడ్డరా, మరొక మాటని మనం గమనిస్తే చూడండి, ఈ యొక్క మందిరము ఆ పట్టబడినటువంటిది. మొదటి ఆ సమూయేలు గ్రంథము ఆ 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు దయచేసి ఎవరైనా కొంచెం సహాయం చేయాలి మనం చేస్తున్నాను. 1 Samuel 4th chapter 3, 4, 5 verses. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు ప్రజలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య ఒకరే చదువుదాం. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించినది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతికి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్ని, ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించు ఇచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఏం చేస్తూ ఉన్నారంటే ఫిలిష్తీయులతో యుద్ధము చేస్తూ ఉన్నారు. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా,
ఫిలిష్తీయులతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు, వారు ఓడిపోతూ ఉన్నప్పుడు వారికి కలిగిన ఆలోచన ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము మన వద్ద ఉంటే మనము గెలుస్తాము అనేటువంటి ఆ గొప్ప ఆశ వారు కలిగి ఉంటే, వారు వెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క నిబంధన మందసాన్ని తీసుకుని వస్తే ఏలీ కుమారులైనటువంటి హోఫ్ని, ఫినెహాసులు తీసుకొని వస్తూ ఉన్నారు. సో ప్రజల యొక్క మూర్ఖత్వము ఆ రీతిగా ఉంటూ ఉన్నది. దే ఆర్ నాట్ ఏబుల్ టు హానర్ ద ఆర్క్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క ఆ నిబంధన మందసాన్ని వారు గౌరవించటం లేదు. దేవుని బిడ్డలారా, ఆ గౌరవించట లేకపోతే ఏమైపోతూ ఉన్నది తెలుసా? దానికి సాక్షులుగా ఉన్నటువంటి హోఫ్ని, ఫినెహాసులు అక్కడ నిబంధన మందసం దగ్గర ఏం కాదు, మేము ఉంటాం పోండి, మేము యాజకుని కుమారులం, ఏలీ కుమారులం, ఏమి కాదు కానీ అంటున్నారు వాళ్ళు. యు నో వాట్ హ్యాపెన్? ఏం జరిగిందండి? ఏమైంది? హోఫ్ని, ఫినెహాసు ఇద్దరు కూడా చనిపోయారు. హోఫ్ని, ఫినెహాసు ఇద్దరు కూడా చనిపోతూ ఉన్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డ, చూడండి 17వ వచనాన్ని 18వ వచనం మనం చదువుకుందాం. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి. హోఫ్ని, ఫినెహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసం పట్టబడెను. పట్టబడెను. They have moved the ark of the Lord from Shiloh to the warfare place. ఆ షిలోహులో నుంచి యుద్ధము జరుగుతున్నటువంటి ప్రదేశానికి అజ్ఞానముగా, వారికి ఉన్నటువంటి అజ్ఞానమనాలో, అహంకారమనాలో, గర్వమనాలో, లేక ఇంకేమనాలో అర్థం కాలేదు. దే ఆర్ మూవింగ్ ద ఆర్క్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క ఆ మందస్సాన్ని వారు అక్కడికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వాట్ ఎ పిటీ, ప్రియ దేవుని బిడ్డలారా. మనలో చాలామంది కూడా ఈ దేవుని మందస్సాన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకుని వెళుతూ ఉన్నాం. అంటే వీఆర్ నాట్ ఆనరింగ్ ద గాడ్. దేవుణ్ణి మనము గౌరవించుట లేదు. దేవుని మందిరము, దానికి ఉండవలసినటువంటి విశిష్టత, దాని యొక్క ప్రాధాన్యత, వీటిని మనము గౌరవించటం లేదు, చేయటం లేదు. వచ్చి చెబుతూ ఉన్నారంట, ఫిలిష్తీయులు అందరినీ చంపేశారయ్యా, హోఫ్ని, ఫినెహాసుని కూడా చంపివేశారు. చూడండి, ఈ యొక్క 20-21 వచనాలు మనం చూద్దాం. ఆమె మృతునందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివన్రి. కానీ ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడిన సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. అయిపోయింది, ఇంకేమీ లేదు. ప్రభావము ఇశ్రాయేలు నుంచి వెడలిపోయింది. దేవుని యొక్క సన్నిధి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వకపోతే ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ద టెంపుల్, మూవింగ్ అవే ఫ్రమ్ ద టెంపుల్. ఈ యొక్క ఆ దేవుని యొక్క మందిరము ఇశ్రాయేలుల నుంచి ఏ ప్రజల మధ్యలో అయితే నేను ఉంటాను, నివాసము చేస్తాను, నేను వారితో కూడా సహవాసము చేస్తానని దేవుడు సెలవిచ్చాడో, ఈ ఇశ్రాయేలులు ఏమైపోయారంటే, ఆ దేవుడు మా దేవుడే కదా, ఈ మందసము మా మోషే చేయించాడు కదా, దీన్ని తీసుకుపోయి యుద్ధం జరిగేటువంటి ఆ రణరంగంలో మనం పెట్టివేద్దాం. దేవునితో మనం ఎప్పుడు కూడా పరాచకాలు ఆడకూడదు. దేవుని ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ స్థానము, దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క ఆ గౌరవము, హానర్ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమేటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క మందసం ఎప్పుడైతే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారో, ఏలీ కుమారులు దానికి సాక్షులుగా ఉంటూ ఉన్నారు. వారిద్దరూ చనిపోతే ఇక్కడ చూడండి
ఏలీ కోడలకు ఫినెహాసు భార్య అంటున్నదంట, తన భర్త తన యొక్క మామ ఇద్దరు చనిపోతే ఆమె ఆలోచిస్తూ ఆమె అంటూ ఉన్న మాట సైలెంట్గా ఉంది, నువ్వే బాధపడద్దు, నీ కుమారుడు పుట్టాడంటే ఆమె దాని గురించి ఏమీ సంతోషించట్లేదు. కానీ ఆమెకు కుమారుడు కలిగిన సంతోషము కన్నా ఆమె కలిగిన దుఃఖం ఏమిటంటే దేవుని యొక్క ప్రభావము ఇశ్రాయేలు నుంచి వెడలిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫినెహాసు భార్యలాగా గనక కొంతమంది స్త్రీలు ఆలోచిస్తే దేవుని ప్రభావము ఎలాగా వెడలిపోతూ ఉన్నదో మనము తెలుసుకోవచ్చు. కుమారుడు పుట్టాడమ్మా, నువ్వు భయపడద్దా అంటే ఆమె సంతోషపడట్లేదు, కానీ చాలా బాధపడుతూ ఉన్నది. ఏంటంటే అయ్యో, నా ప్రజల మధ్యలో నుంచి దేవుని యొక్క ఆ ప్రభావము వెడలిపోయింది, దేవుడు ఇక్కడ లేడే, దేవుని యొక్క శక్తి మాకు తోడుగా లేదే. దేవుని మందిరాన్ని అవమానపరిస్తే, దేవుని యొక్క మందసాన్ని అవమానపరిస్తే దేవుడు నీ మధ్యలో ఉండడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాం, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం లేదు. దేవుని మందిరముగా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇదిగో ఈ స్థలము ఆ యెహోవా నివాస స్థలం అంటున్నాం, ఈ మందిరం యెహోవాది అనుకుంటూ ఉన్నాము. కానీ ఈ మోసకరమైన మాటలు మీరు ప్రక్కన పెట్టండి. నిజంగా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డరా, షిలోహులో నెమ్మది ఉన్నదండి. షిలోహు అంటే నెమ్మది, షిలోహు అంటే నెమ్మది. కానీ ఆ నెమ్మదిలో నుంచి నెమ్మది లేకుండా అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ మందసాన్ని బయటికి వాళ్ళు తీసివేస్తూ ఉన్నారు. ఆ మందసాన్ని వాళ్ళు ఉంచవలసినటువంటి స్థలంలో ఉంచకుండా దే ఆర్ ఓవర్ రూలింగ్, దే ఆర్ మిస్యూజింగ్. అంటే వారికి ఉన్నటువంటి ఆ విస్తృత అధికారాలను బట్టి, లేక వారికి ఉన్నటువంటి ఇవ్వబడిన ప్రివిలేజెస్ని బట్టి వారు ఏం చేస్తున్నారంటే దాన్ని అగౌరవపరుస్తూ ఉన్నారు. దే ఆర్ డిజానరింగ్ ద టెంపుల్ ఆఫ్ ది గాడ్. ఆ షిలోహులో నెమ్మది లేదు, ఇశ్రాయేల్లో నెమ్మది లేదు, ఓటమి ఎదురైపోవచ్చు ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ పుట్టినటువంటి బిడ్డకి ఏమంటుందంటే ఈ కాబోదు అనేటువంటి పేరు ఆమె పెడుతూ ఉన్నది. ఆ మాటకి ప్రభావము పోయాను, ప్రభావం పోయిందంట. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నేను ముగించి వేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రభావము ఎలాగపోతుందండి? మార్కు సువార్త ఒకసారి చూద్దాం. మనం చదువుకున్నటువంటి 3వ లేఖన భాగముగా మార్కు సువార్త 11వ అధ్యాయంలో 15 వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు 16 చదవండి. దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తెలియకుండెను, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరా. నేను ప్రభు యేసుక్రీస్తు ఆయన యెరూషలేముకి వస్తూ ఉన్నాడు. 3వసారి యెరూషలేముకి ఆయన వస్తూ ఉన్నాడు. ఈ పస్కా పండుగ ఆచరించడానికి ఆయన వస్తూ ఉన్నప్పుడు అక్కడ చూసినటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి అక్కడ చాలా బిజినెస్ జరుగుతూ ఉన్నది. అక్కడ బిజినెస్ తప్పితే ఏమీ ఆయన కనబడలేదు. మందిరంతో బిజినెస్ చేస్తే మందిరంలో ప్రభావం ఉంటుందా? మందిరంలో భక్తి ఉండాలి, కానీ బిజినెస్ ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నవేడేస్ చాలా మందిరాలు బిజినెస్ సెంటర్స్ అయిపోతూ ఉన్నాయి. అది బిజినెస్ సెంటరే కానీ ఇట్ ఈస్ నాట్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలముగా అవి లేకుండా ఉంటూ ఉన్నాయి. ఇక్కడ ఆయన వారిని అందరినీ చూస్తూ ఉన్నాడు, వాళ్ళని వెళ్ళగొడుతూ ఉన్నాడంట. వారందరినీ చూస్తూ క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టను ఆరంభించి రుకులు మార్చివారి బలను గువ్వలం వారి పీట్లను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రను ఎవరిని తెలియకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఇట్ ఈస్ రిటన్ దట్ this temple will be a temple of all Gentiles. అనేక మంది అన్య జనులకు ప్రార్థనా మందిరముగా ఇది
పిలువబడచ్చు. అయితే బట్ యు హ్యావ్ మేడ్ ఇట్ యాజ్ ఎ డెన్, ఒక దొంగల గుహగా చేసి ఉన్నారు. డెన్ అంటే దానిలో ఎవరు ఉంటారు? అంతా చీకటే. డెన్ అంటే అంతా చీకటే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరము చీకటితో దయచేసి నింపుకోవద్దండి. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. దేవుని మందిరము వెలుగుగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్లేస్ ఆఫ్ థీవ్స్. ఇది దొంగల గుహగా ఉండడానికి వీలు లేదు. కానీ ఇది దేవుని మందిరము, ప్రార్థన మందిరముగా ఉండడానికి మనము దీని కొరకు పాటుపడాలి. అవసరమైతే ప్రాణాలైనా ఇవ్వాలి. దేవుడు నీ మనవి ఆలకించేటువంటి ప్రదేశము, దేవుడు నిన్ను పోషిస్తానని వాగ్దానము చేసేటువంటి ప్రదేశము, దేవుడు నీకు క్షేమము కలుగ చేస్తానని చెప్పిన ప్రదేశము, దేవుడు నీకు వస్త్రములు ఇచ్చినటువంటి ప్రదేశము, దేవుడు నిన్ను వెలిగించినటువంటి ప్రదేశము. బట్ యు ఆర్ అలౌవింగ్ ద డార్క్నెస్ టు ఎంటర్ ఇన్ టు దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ దేవుని మందిరములోనికి చీకటి రావడానికి నీవే అవకాశం ఇస్తూ ఉన్నావు, మనమే అవకాశం ఇస్తూ ఉన్నాం. వాట్ ఎ పిటీ! ఎంత బాధాకరము ప్రియ దేవుని బిడ్డలారా. 115 సంవత్సరాల క్రితము మనల్ని దేవుని వాక్యము వెలిగించింది. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఇగ్నైటెడ్ అవర్ లైఫ్స్. మన జీవితాలని వెలిగించింది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వీఆర్ మేకింగ్ ఎ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్ దిస్ టెంపుల్. ఈ యొక్క మందిరాన్ని ఒక చీకటి ప్రదేశంగా, ఒక గుహగా మనము మార్చివేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. హౌ వీఆర్ డెడికేటింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ బిల్డింగ్, ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ వీ డెడికేట్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, మరొకసారి నీ పరిశుద్ధమైన ఘనమైనటువంటి జీవము కలిగినటువంటి నామమును బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని నన్ను ప్రభా నీ పక్షముగా నిలబెట్టుకున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, యాకోబు నా తండ్రి, యాకోబు కనుగొనలేదు కానీ యాకోబుకి నీవే కనిపించావు నా తండ్రి. యు హ్యావ్ రివీల్డ్ యువర్ సెల్ఫ్ లార్డ్. అయినా నిన్ను నీవు ప్రత్యక్షపరచుకున్నావు నా. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని నీవు ప్రత్యక్షపరచుకున్నావు ప్రభా. అవును నా తండ్రి, ఆ స్థలము భయంకరమని భయపడ్డాడు ప్రభా. అయ్యా, మాలో ఆ భయం లేకుండా అయిపోతూ ఉన్నది నా తండ్రి. దయతో మన్నించు ప్రభా, క్షమించు నాయన. ఈ స్థలమును గురించిన భయము మాలో లేదు నా తండ్రి. నీ భయము మా హృదయంలో పుట్టించమని ప్రార్థిస్తూ నా తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఇదిగో ఈ స్థలం యెహోవా మందిరము, ఈ స్థలము యెహోవా మందిరము, ఈ స్థలం యెహోవా మందిరం చెప్పుకొనిచున్నారా? ఈ మోసకరమైన మాటల్ని మీరు విడిచిపెట్టడని నా తండ్రి నువ్వు గద్దిస్తూ ఉన్నావు నా తండ్రి. కేవలం మేము గొప్పల కొరకు చేస్తూ ఉన్నామేమో. మా హృదయాలు మార్చుకోకుండా, మా జీవితాలు మార్చుకోకుండా, మా క్రియలు మార్చుకోకుండా ప్రభా నీకు దూరముగా జీవిస్తూ దగ్గరగా ఉన్నటువంటి భ్రమలో మేము బ్రతుకుతూ ఈ గుమ్మంలో ప్రవేశిస్తూ ఉన్నాము నా తండ్రి. దయతో మన్నించండి ప్రభా. నీ యొక్క ప్రభావమును నా తండ్రి మేమే బయటకు వెడలిపోయేటువంటి రీతిగా చేసేటువంటి కార్యములు ప్రభా, నీకు అవమానకరమైన కార్యములు, నిన్ను అఘోరపరిచేటువంటి కార్యములు చేస్తూ ఉన్నామేమో ప్రభా. నాయన, ఈ రాత్రి మాతో మాట్లాడావు నా తండ్రి. అయ్యా, మేము దొంగలుగా కాక దొంగల గుహగా చేయక నా తండ్రి, ప్రార్థన మందిరముగా ఉన్నట్లుగా నీ మందిరాన్ని మేము కాపాడుకోవడానికి నీ సహాయం దయచేయమని, ఇతమైన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయమని, వాక్యం వినిన ప్రతి విడిని కూడా పేరు పేరు వరుసన దీవించి ఆస్వాదించమని ఈ కొద్ది మనలో మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.